హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. నైట్ మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తెచ్చారండి. ఇంకా నేను రసము చికెన్ చేశానండి. చికెన్ ఫ్రై లాగా అయితే చేశాను, గ్రేవీ టైప్లో. ఎక్కువ గ్రేవీలు వెళ్ళండి, జస్ట్ అలా ఫ్రై లాగా చేసేసాను. ఇక్కడ మెరాల రసం అయితే చేస్తున్నానండి. ఇంకా నైట్ ఎందుకు రైస్ చేస్తున్నావు, చపాతీ చేయొచ్చు కదా అన్నారు. కానీ ఎందుకో నాకు రైసే తినాలనిపించింది రసం చేసుకొని. అందుకు నేనైతే రైసే పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి మిరియాలు, జీలకర్ర, మిరపకాయలు, తెల్లగడ్డ ఇవన్నీ ఇలా లైట్గా మిక్సీకి అయితే కొట్టుకోవాలి. టమాటా, చింతపండు కొంచెం పక్కన అయితే నానబెట్టుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర కరివేపాకు కూడా ఇప్పుడైతే వేసేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. దీంట్లోనే ఉప్పు, పసుపు కూడా దీంట్లోనే యాడ్ చేశాను. ఈ విధంగా అంతా కలిపి పెట్టేసుకొని నేను 3 టమాటాలు అయితే చిన్నవి తీసుకున్నాను. కలిపి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంటాం కదండి, మిరియాలు, జీలకర్ర, మిరపకాయలు కొంచెం లైట్గా దంచుకోవచ్చు అండి. రోల్ ఉంటే నేను రోల్లో దంచను, ఆ విధంగా అయితే మిక్సీలో అయితే వేసేసుకుంటాను. ఈ విధంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆవాలు అయితే వేసాను. ఆవాలు వేసి ఇంకా మనము గ్రైండ్ చేసిన పౌడర్ ఉంటుంది కదండి, ఆ గ్రైండ్ చేసిన పౌడర్ అనేది వాటిలో వేయాలి. అంతే, ఏం లేదండి, చాలా సింపుల్. చూడండి, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్ చిన్న మంటే పెట్టాలండి, పెద్దదిగా అయితే పెట్టకూడదు. ఈ విధంగా పెట్టేసి ఇంకా వీటిలో అయితే వేసేయాలి, మళ్ళీ మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితేనే వేసుకోవాలి. ఇంకా నైట్ అప్పటికి లేట్ అవుతుంది. ఓ సైడ్ వీళ్ళకు రాపిస్తున్నాను ఎగ్జామ్స్ కాబట్టి, మళ్ళీ ఒక సైడ్ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా వేసి ఇంకా వాటి ఎక్స్ట్రా వాటర్ కొంచెం పుల్లగా ఉండే ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఊరికి చింతపండులో నానేసిన వాటర్ కాబట్టి కొంచెం వేసాను. ఇంకా 2 గ్లాస్ వాటర్ అయితే వేసాను. మిరియాల రసం అనేది నీళ్ళగా ఉంటేనే బాగుంటుందండి, చిక్కగా ఉంటే బాగుండదు. ఈ విధంగా అయితే నీళ్ళు అయితే ఎక్కువ అయితే వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు అయితే వేసుకోండి. ఇంకా ఇక్కడ కొంచెం సాల్ట్ ఏమైనా తగ్గి ఉంటే వేసుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది మిరియాల రసం. 3 డేస్ అయినా చెడిపోదండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఏముండదు. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేను ఇలా చేస్తే 2 డేస్కి ఉంటుందండి, ఇది సరిపోతుంది. ఈ విధంగా అయితే వేసాను. ఇంకా చిన్నగా పొంగ అయితే వస్తుంది, అది కూడా ఎక్కువసేపు అయితే ఉడకనివ్వద్దండి. మిరియాల రసం కాబట్టి ఎక్కువ ఉడికితే మళ్ళీ చేదులాగా అనిపిస్తుంది. ఎక్కువసేపు అయితే ఉడకకూడదు, జస్ట్ అలానే పెట్టేసి వెంటనే దించేస్తారు. ఇంకా మా అత్త అయితే వెంటనే ఇలా పొంగు వస్తానే దించేస్తుంది. ఇంకా నేను ఎందుకంటే పచ్చి వేస్తాం కదా, కొంచెం ఉడికితే బాగుంటుంది అనేసి కాసేపు అయితే నేను పెడతాను. మా పిల్లలు కూడా బాగా తింటారండి. ఇలా ఎప్పుడైనా నైట్ టైంలో ఈ విధంగా అయితే చేసుకొని తింటాము. రసము, అన్నము, చికెన్ కానీ ఎగ్ కానీ ఏదైనా చేసుకొని ఈ విధంగా అయితే రసంలోకి అయితే తింటాము. ఇంకేం అవసరం లేదు, మళ్ళీ ఏ కర్రీ చేయాల్సిన అవసరం ఉండదు. రసం ఉంటే అందరు తినేస్తారు. ఇంకా నేను వీక్లీ వన్స్ అయితే చేస్తానండి, ఎక్కువైతే ఏం చేయను. ఇంకా అదే 2 డేస్కి యూజ్ అవుతుంది కదండి. ఎలా ఉన్నా ఒకవేళ 3 డేస్ అయినా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, తర్వాతనే యూజ్ చేస్తాను రసం ఒకటి. ఇంకా ఏదన్నా ఉరుగులు కానీ అవి ఏమన్నా వేయించినా కూడా తినేస్తారు. ఒకవేళ రసంలోకి ఏం ఇది చేయాలని ఏం లేదు. ఇక్కడైతే చికెన్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటా, ఆనియన్ ఈ విధంగా వేసి వేయించుకునేసి ఇంకా కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి ఈ విధంగా అయితే వేయించుకున్నాను. అల్లం పేస్ట్ మా అత్త అయితే ఎక్కువ యూజ్ చేయదండి, మా నార్మల్గానే చేస్తారు. నేనైతే లైట్గా వేసాను, మా హస్బెండ్ తినరు. ఒకవేళ అల్లం పేస్ట్ వేసినా తినడైనా, కనిపించినట్టు కొంచెం అయితే వేసాను. ఎందుకంటే అల్లం పేస్ట్ అయితే అస్సలు తినడు ఏ కర్రీలోనైనా. ఈ విధంగా ఒక 1/2 kg చికెన్ అయితే తెచ్చాలండి. ఇంకా అందుకు ఈ విధంగా గ్రేవీ టైప్లో చేస్తున్నాను. ఎక్కువ వాటర్ కూడా వేయలేదండి, జస్ట్ అదే వాటర్తోనే ఆ విధంగానే ఉడికించాను. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకునేసి బాగా అయితే కాసేపు ఒక 5 మినిట్స్ అండి, వెంటనే ధనియాల పొడి, కారం పొడి అయితే వేయకూడదు. ఈ విధంగా కాసేపు అయితే ఉడకాలి. ఉడికిన తర్వాత మిరియాలు, కారపొడి, ధనియాల పొడి అయితే వేయాలి. ఇంకా మేము అన్నిట్లో మిరియాల పొడి యూజ్ చేస్తాం కదండి. ఇంకా ధనియాల పొడి, కారం పొడి వేసిన తర్వాత ఈ విధంగా నీట్గా అయిన తర్వాత దీంట్లో తెల్లగడ్డ, మిరియాల పొడి వేసి ఒక 2 మినిట్స్ అలా వేగనిచ్చి దించేయాలండి, అంతే. ప్రతి ఒక్క దాంట్లో అయితే మేము మిరియాల పొడి అయితే వేస్తాము, చూపించాను కదా లాస్ట్ టైం ఈ విధంగా చేసి పౌడర్ కట్టుకున్నాము. ఇదే ఈ విధంగా రసము, అన్నము అయితే అయిపోయింది, చికెన్ కూడా అయిపోయిందండి. ఇంకా వీళ్ళైతే ఇంకా రాసుకుంటున్నారు. ఇంకా వెళ్ళి రప్పండి అంటే హ్యాండ్ వాష్ చేసుకుని అయితే వచ్చి కూర్చొని ఉన్నారు రెడీగా. ఇంకా నేనైతే ఆ విధంగా ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్నానండి. తినేదైతే ఏం వీడియో తీయలేదు, జస్ట్ ఇవి చేశాను.
ఇంకా టెస్టే నైట్ ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అండి, ఇంక ఇది నెక్స్ట్ ఫ్రైడే మార్నింగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ పిల్లలకి కాఫీ అయితే ఇచ్చాను. వాళ్ళు బిస్కెట్స్ తిందామన్నారు. సరే పాలు ఇస్తానంటే వద్దన్నారు. ఇది చూసి ఇదేదో బూస్ట్ అనుకొని మేము కూడా కాఫీ తాగుతామనేసి వచ్చి కాఫీ అయితే తాగారు. బ్రూ ఉందండి, కాఫీ పౌడర్ ఉంది, టీ పౌడర్ ఉంది. ఎందుకు నాకు అది టేస్ట్ నచ్చలేదు, అందుకు సన్ రైజ్ ప్యాకెట్ అయితే తీసుకురామని చెప్పాను. ఈ విధంగా పాలు అయితే పక్కన పెట్టేశాను. ఇంకా సన్ రైజ్ అది చూద్దాము, ఇది టేస్ట్ కొన్ని రోజులు, ఆ టేస్ట్ కొన్ని రోజులు, ఈ టేస్ట్ అనేసి నేను ఇదైతే తెప్పించుకున్నాను. చాలా బాగుందండి. బ్రూ కన్నా బెటరే. బ్రూలో కొంచెం కూడా ఉండదండి. ఇదైతే మాకు 3 మెంబర్స్కి అయితే వచ్చేసిందండి. మా ముగ్గురికైతే వచ్చింది. ఈ విధంగా మాకు బిస్కెట్స్ ఈ విధంగా అయితే తీసుకొని తిన్నాము. మా అన్న అయితే తెచ్చారండి. ఆడున్నందువల్ల బయటికి అన్నిసార్లు తిప్పుతున్నాను. నేనైతే వెళ్ళలేను, ముందే అన్నీ తెచ్చి పెట్టుకుంటాను. ఇంకా వాడు ఉన్నాడు కాబట్టి నేను బయటికి వెళ్ళడం లేదు కాబట్టి వాడు వెళ్ళినప్పుడు మాత్రమే తెస్తాడు. ఇద్దరికి కాఫీ అయితే కలిపించాను. ఈ కలిపించి కూర్చొని తింటున్నారండి. ఎవరిది సపరేట్ పెట్టాను, లేకుంటే ఇద్దరు అయితే గొడవ పడతారు. అది కూడా కాఫీ తాగరండి, ఆ బిస్కెట్ల వరకు తినేస్తారు. లాస్ట్ కాఫీ అయితే పడేస్తారు. ఎందుకో వాళ్ళు అంతే, ఎక్కువ తాగరు. మా పెద్దోడు అయితే అసలు ఎక్కువ తాగడండి. చిన్నోడు ఒక్కడే కాఫీ అయితే తాగుతాడు. అది కూడా ఎందుకు ఆ రోజు అయితే తాగలేదు, వాడికి టేస్ట్ ఏమో నచ్చినట్టుంది. టీ అయితే తాగేస్తాడండి బాగా. ఈ విధంగా అయితే ఇద్దరు కూర్చొని అయితే తింటున్నారు. అప్పటికే లైట్గా కన్నుకైతే గుళ్ళు అయితే వచ్చేసిందండి, వేడిగుల్ల. చూడండి, ఆ విధంగా వేడిగుళ్ళు అయితే వచ్చేసింది. కానీ పాపం అలానే స్కూల్కి అయితే వెళ్తానండి మొండికేసుకున్నాడు. ఇద్దరు చూడండి డిస్కషన్ పెట్టుకున్నారు. వేడిగా ఉంది, కాసేపు ఉండండి అంటే మాటలు పెట్టుకున్నారు. ఇక్కడ స్కూల్కి పంపించానండి. ఈవినింగ్ అండి, స్కూల్కి వెళ్ళేసి అయితే వచ్చారు. పాపం కన్ను అయితే ఎక్కువైపోయింది. చూడండి, పైన కింద 2 చోట్ల వచ్చేసింది. చాలా విసుక్కుంటూ వచ్చాడు. సరే అనేసి ఇంకా నేను ఇంకా రేపు స్కూల్కి వద్దులేరా అని చెప్పాను. కానీ వెళ్తానని అయితే చెప్తున్నాడు. వాళ్ళ డాడీ కూడా వద్దన్నారు. ఎందుకులే, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సాటర్డే హాఫ్ డేనే అండి, స్కూల్ అయితే ఉండదు కాబట్టి వద్దనే చెప్పారు. ఇంకా చూడాలి వెళ్తాడో వెళ్ళడో సాటర్డే. ఇంకా ఫ్రైడే ఈ విధంగా అయితే ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కూర్చొని ఉన్నారు. ఇంకా స్నానం చేసి అయితే కూర్చొని ఉన్నారు. చెప్తున్నాడు మాటలు, అమ్మ నాకు స్పెట్స్ మా మేడం స్పెట్స్ తెచ్చుకోమని చెప్తుంది అనేసి. నేనైతే బయటికి వెళ్ళలేదు కాబట్టి తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు నుంచి వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్ వరకు స్కూల్ అయితే డే బై డే ఉంటుందండి. స్కూల్ కూడా హాఫ్ డే ఉంటుంది. ఎగ్జామ్ రాసేసి రావాలి అంతే. లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అయితే ఏం అవసరం లేదు. ఇంటికైతే వచ్చేస్తారు. 2 అవర్సేనండి. 7:30కి వెళ్తారు. 7:30కి వెళ్తే మళ్ళీ 11:30 కల్లా వస్తారనుకుంటాను. 8కి ప్రేయర్ జరుగుతుంది. ఇంకా అదే అండి, హాఫ్ డే స్కూలే ఉంటుంది 11:30 అలా. ఇంకా వీటితో అవసరం లేదు కానీ నాప్కిన్ అవన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాడు. ఇంకా బ్యాగులు కూడా ఉతికేయాలండి. ఇంకా శనివారం ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి బ్యాగ్స్ అయితే ఉతికేస్తాను. ఇంక ఇక్కడైతే ఫుల్ అండి ఫ్రైడే ఈ విధంగా అయితే వర్షం పడుతుంది. చూడండి ఎలా అవుతుందో వర్షం అనేది, ఈ విధంగా పడుతుంది ఫుల్గా. ఇక్కడ అంతేనండి, ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంది. మ్యాట్ మర్చిపోయానండి, వీళ్ళని లోపల కూర్చొని చదివిస్తూ ఉన్నాను. ఇంకా నేను ఫుల్ వర్షం పడింది, మ్యాట్ అనే విషయం మర్చిపోయాను. చూడండి, దాదాపు 1.5 అవర్ 2 అవర్స్ అయితే పడిందండి. ఇక్కడ మా హస్బెండ్ ఉండే చోట పడలేదంట, మా సైడ్ పడుతుంది. దగ్గర జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో బస్సులో వస్తున్నాడు, వర్షం పడుతుందా అంటే పడలేదన్నాడు. 1 కిలోమీటర్ దూరం కూడా ఉండదండి అంతే. ఇక్కడైతే మాకైతే పడుతుంది ఫుల్గా. ఈ విధంగా వర్షం అయితే సన్న చినుకులు అయితే పడుతున్నాయండి. బయటకైతే వచ్చాను, చెట్లు బాగున్నాయండి. 2 డేస్ అయింది వర్షం సరిగా, ఊరికే చినుకులు పడుతున్నాయని సరిగా పడలేదు. ఈ విధంగా అయితే మంచిగా అయితే వర్షం అయితే పడిపోయింది. ఫ్లవర్స్ అయితే బాగున్నాయండి. చెట్లకు కూడా వాటర్, ఎంత మనం వాటర్ పోసినా వర్షం పడితే చెట్లు అనేది బాగా అయితే ఉంటాయి, అందంగా కూడా ఉంటాయండి. చూడడానికి బాగుంటుంది. ఏదో వాళ్ళకి సంపూర్తిగా ఫుడ్ అయితే పెట్టినట్టు అనిపిస్తుంది ఆ వాటర్ వాటికి పడితే. చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. అన్నీ మళ్ళీ మొలిచిపోయే గడ్డి అంతా వచ్చేసింది. అదంతా మళ్ళీ క్లీన్ చేయాలి. ఇప్పుడైతే ఏం చేయలేనండి. ఇంకా ఈ మంత్ అంతా కొంచెం బిజీగా ఉంటాను. ఇంకా హౌస్ కూడా క్లీన్ చేసుకోవాలి. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చేసాయి. కానీ ఎక్కడ ఎంత పెద్ద వర్షం పడినా వాటర్ అయితే నిలవడవండి. ఎందుకంటే పక్కన నేలలు ఉన్నాయి కాబట్టి వెంటనే వెళ్ళిపోతాయి అక్కడికి. అక్కడే ఏమి ఉండవు. కాసేపు వాళ్ళు ఇంట్లో రాసుకుంటుంటే కాసేపు నేను బయటకు వచ్చి అలా వచ్చి కాసేపు అయితే ఉన్నాను.
వాకింగ్ ఏం చేయలేండి, జస్ట్ కాసేపు అయితే ఆ విధంగా అయితే కూర్చొని తిరిగేసి అయితే వెళ్ళాను. ఇక్కడ చెట్టుకైతే ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇప్పుడైతే కట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా మార్నింగ్ సాటర్డే కదండి, ఇంకా యూస్ చేసుకోవాలి కాబట్టి కట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ ఒకేసారి కట్ చేస్తానండి. ఇప్పుడు ఫుల్ వర్షం పడింది కదా, తడి తడిగా ఉంటాయి, కట్ చేసిన అవైతే సరిగా ఉండవు అనేసి నేనైతే కట్ చేయలేదు. ఈ విధంగా అయితే చూడండి, ఎంత ఇక్కడ వరకు వాటర్ అయితే వచ్చాయి. నిన్ననండి తులసి చెట్టు దగ్గర కూడా కుంకుమ పసుపు అయితే పెట్టేశాను. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకా చేయనండి, ఇంకా ఈ 2 డేస్ ఇంకొకేసారి మండే చేస్తాను. ఇది నైట్ అండి, నైట్ వచ్చేసి దోశ పోయమని అడిగారు. అందరికీ తలా ఒక ఎగ్ దోశ అయితే వేసాను. వేసి వాళ్ళైతే తినేసి వెళ్ళారండి. ఇంకా నాకైతే వేసుకుంటున్నాను. నేను కూడా ఎగ్ దోశ అయితే వేసుకున్నానండి. ఇంకా ఫ్రైడే మేము తింటామండి నాన్ వెజ్, ఓన్లీ సాటర్డే ఒకటి తినము. ఈ విధంగా ఎగ్ దోశ అయితే ఫస్ట్ ఈ విధంగా ఒకే దోశ పెద్దది వేసుకున్నానండి. ఇంకా దీంట్లోనే 2 ఎగ్స్ అయితే వేసుకొని, నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, ఈ విధంగా ఒక పచ్చడి అయితే చేశాను, చట్నీ అనేసి రెడ్ కలర్ది. ఆ చట్నీ అయితే వీటిలో వేసుకోవాలి, సేమ్ ప్రాసెస్ అండి. ఆ వీడియో ఎవరు చూడకుంటే అక్కడ వెళ్ళి చూడండి. ఆ వీడియోలో అయితే ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను. చిన్న మంటనే పెట్టుకున్నానండి, ఎందుకంటే దోశ అయితే మాడిపోతుంది. చిన్న మంట పెడితే గుడ్డు కూడా చాలా బాగా అయితే ఉడుకుతుంది. ఈ విధంగా చూడండి, ఇంకా లాస్ట్ కర్రీ కూడా అయిపోయిందండి. కారం కూడా అంతా ఈ విధంగా అయితే అప్లై చేసుకున్నాను. లాస్ట్ టైం చేశాను కదండి కారం దోశ, ఇప్పుడు ఎగ్ దోశ, అందుకు వీడియో తీసి పెడుతున్నాను. ఎగ్ దోశ కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఏం లేదు. ఈ విధంగా ఫస్ట్ ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ తర్వాత మనకు ఎంత కారం మీరు ఎంత తింటారో అలా కారం అయితే వేసుకోవాలి, అంతే. ఇలా వేసుకుంటే అప్లై చేసిన తర్వాత చుట్టూ ఆయిల్ అయితే వదులుకోవాలండి మెల్లిగా. చిన్న మంటని పెట్టుకోండి, ఎక్కువ పెద్ద మంట అయితే పెట్టుకోవద్దు. చూడండి, ఈ విధంగా అయితే గుడ్డు కూడా ఉడికిపోయిందండి, బాగా పైన కనిపిస్తుంది చూడండి. ఆ విధంగా బురుగులు వచ్చేసి ఇంకా అప్పటికైతే ఇంకా తిప్పుకోవాలండి. ఆయిల్ వేసాను, 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, ఎందుకు ఎగ్కి ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి. ఆయిల్ వేయకుండా చేస్తే సరిగా ఉండదు. కంపల్సరీ దోశకి నార్మల్గానే ఆయిల్ అయితే వేయాలి. ఇంకా అంతేనండి, చాలా సింపుల్ అండి, చాలా బాగా అయితే ఉంటుంది. ఒక చట్నీ చేసుకుంటే మాకు ఇడ్లీ దోశలోకి రెండింటికి అయితే బాగుంటుంది. నేను సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు, అదే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, ఈ విధంగా దోశ చూడు ఎంత బాగా అయితే వచ్చేసిందో. అంతే అండి, చాలా సింపుల్, ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇంకా దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకుంటారంటే మేము ఆనియన్స్ పెద్ద ఎక్కువ అయితే తినము, జస్ట్ ఆ విధంగా అయితే మళ్ళీ ఒక చిన్న స్పూన్ అయితే పైన వేసుకున్నాను. కొందరు నెయ్యి కూడా యూస్ చేస్తారండి, మా ఇంట్లో నెయ్యి అయితే ఎవరు సరిగా తినరు. ఇంకా ఇది నైట్ నా కోసం అయితే వేసుకున్నానండి, ఒక దోశ వేసుకొని తినేసాను. ఇంకా అందరం తల గ్లాస్ అయితే మజ్జిగ అయితే తాగాము. వర్షం పడుతున్న మజ్జిగ ఎందుకు తాగుతున్నారని చెప్పాను కదా, మా అబ్బాయి చిన్నోడికి ఏ విధంగా కన్నుకు గుల్లలు వేసాయి కదా, వేడి గుల్లలు, అందుకు వాడి కోసమని కలిపాను. అందరం అయితే తాగేసాము. వర్షం పడినా ఈ మధ్య అయితే తాగేస్తున్నాంలేండి, ముందైతే తాగుకొని ఉన్నాం, కానీ ఇప్పుడైతే తాగేస్తున్నాము. మజ్జిగ తాగితే బాగుంటుందండి, కాసేపు చల్లగా ఉంటుంది. ఇంకా వీళ్ళు చదువుతూ ఉంటారు కదా, ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా మజ్జిగో ఏదో ఒకటి నిమ్మకాయ వాటర్ ఏదో ఒకటి అయితే కలిపిస్తాను. చూడండి, వెనక కూడా పచ్చి పచ్చిగా ఏం లేదు, బాగా అయితే ఈ విధంగా అయితే కాలింది. అంతేనండి, చాలా సింపుల్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ప్రతి ఒక్కరు షేర్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. చిన్న లైక్ కూడా ఇవ్వండి, లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన తర్వాత లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే వచ్చి కూర్చొని తింటున్నానండి. ఇంకా దీని తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేయాలి. ఇక్కడైతే ఒకటే వేసుకున్నానండి, అదే సరిపోతుంది నైట్ కాబట్టి. ఎక్కువ అయితే ఏం తినను, ఒక్కోసారి నైట్ కూడా ఏం తినానండి, ఏదన్నా పాలు మజ్జిగ ఉంటే తాగేసి పడుకుంటాను.